ప్లైవుడ్ లో E0, E1, E2 ఎమిషన్స్ అంటే ఏంటి, ఎందుకు హార్మ్ఫుల్, ఇంటీరియర్ చేసేటప్పుడు మనకి ఎలా ఎఫెక్ట్ అవుతాయి, చాలా మందికి క్లారిటీ ఉండదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఏ సింపుల్ వే. ప్లైవుడ్ మ్యానుఫాక్చరింగ్ లో ఫార్మాల్డిహైడ్ అనే కెమికల్ యూజ్ చేస్తారు. ఇది ప్లైవుడ్ కట్ చేసినప్పుడు అండ్ అడెసివ్స్ పెట్టేటప్పుడు గ్యాసెస్ స్లోగా ఎయిర్ లో రిలీజ్ అవ్వడాన్నే ఎమిషన్ అంటారు. E0 ఎమిషన్ ప్లైవుడ్ అంటే ఆల్మోస్ట్ జీరో ఎమిషన్, అంటే ఫార్మాల్డిహైడ్ రిలీజ్ చాలా తక్కువ. ఇండోర్ ఎయిర్ క్వాలిటీ సూపర్ సేఫ్ ఉంటుంది. కిడ్స్ రూమ్, బెడ్రూమ్, వార్డ్రూమ్, క్లోజ్ యూనిట్స్ లో E0 బెస్ట్. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ లో హైయెస్ట్ స్టాండర్డ్. E1 ఎమిషన్ ప్లైవుడ్ కూడా సేఫ్ కేటగిరీలో ఉంటుంది, కానీ E0 తో కంపేర్ చేస్తే కొంచెం ఎమిషన్ ఉంటుంది, విచ్ ఈస్ నెగ్లిజిబుల్. డైలీ యూసేజ్ కి సేఫ్. హౌస్ హోల్డ్ ఇంటీరియర్స్ అండ్ ఫర్నిచర్ లో వైడ్లీ యూజ్ చేస్తారు. హయ్యర్ ఎమిషన్ ప్లైవుడ్ లైక్ E2 అండ్ నాన్ స్టాండర్డ్ ప్లైవుడ్స్, ఇవి ఎక్కువ ఫార్మాల్డిహైడ్ గ్యాసెస్ రిలీజ్ చేస్తాయి. లాంగ్ టర్మ్ లో హెడ్ ఏక్స్, ఐ ఇరిటేషన్, అలర్జీస్, బ్రీతింగ్ ప్రాబ్లమ్, ఆస్తమా అలాంటివి రావచ్చు. ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు ఉంటే ఇంకా ఎక్కువ డేంజర్. ఎమిషన్స్ ఎందుకు డేంజర్ అంటే ఇది 3 స్టేజెస్ లో మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. నెంబర్ 1, కటింగ్ టైం. ప్లైవుడ్ కటింగ్ చేసేటప్పుడు డస్ట్ ప్లస్ ఫ్యూమ్స్ ఎయిర్ లో మిక్స్ అవుతాయి. ఐస్ ఇరిటేషన్, థ్రోట్ బర్న్, కాఫింగ్ ఇమ్మీడియట్ గా వస్తాయి. డైలీ ఎక్స్పోజర్ వల్ల వర్కర్స్ అండ్ మనకి రెస్పిరేటరీ ఇష్యూస్ డెవలప్ అవుతాయి. నెంబర్ 2, ఇన్స్టాలేషన్ టైం. హీట్ అండ్ అడెసివ్స్ వల్ల ఎమిషన్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. వెంటిలేషన్ తక్కువ ఉంటే హెడ్ ఏక్, డిజీనెస్ ఈజీగా వస్తాయి. సైట్ ఎయిర్ క్వాలిటీ ఇన్స్టెంట్ గా డిగ్రేడ్ అవుతుంది. నెంబర్ 3, ఇంట్లో సెటిల్ అయ్యాక, ఇంటీరియర్స్ అయ్యాక కూడా ఎమిషన్స్ స్లోగా రిలీజ్ అవుతాయి. లాంగ్ టర్మ్స్ లో అలర్జీ, స్కిన్ ఇరిటేషన్, బ్రీతింగ్ ఇష్యూస్, ఎస్పెషల్లీ బెడ్రూమ్స్ అండ్ వార్డ్రోబ్స్ లాంటి క్లోజ్డ్ స్పేసెస్ లో కాన్సంట్రేషన్ ఎక్కువ అవుతుంది. సో ప్లైవుడ్ కొన్నప్పుడు E0 ఆర్ E1 ఎమిషన్ కంప్లైంట్ అనే క్లారిటీ మ్యాండేటరీ. మీ హెల్త్, ఇండోర్ ఎయిర్ క్వాలిటీ, లాంగ్ టర్మ్ కంఫర్ట్ కోసం లో ఎమిషన్ ప్లైవుడ్ తప్పకుండా చూస్ చేసుకోండి. ఫాలో RB ఇంటీరియర్ ఫర్ మోర్ ఇంటీరియర్ టిప్స్.